ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఎంతగానో ఆదరణ, సంతోషాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగింపచేస్తున్నాయని మేము ప్రభువునందు విశ్వసిస్తున్నాం. ప్రభు ఆ విధంగా తన ఆత్మ ద్వారా మన అందరి హృదయాలకి తన వాక్కుల చేత ఆయన ఆదరణ, శాంతి, సమాధానం కలుగు చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క ఈ దినపు లేఖన భాగంలో ఉన్న ఆ సారాంశం అది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సారాంశం. గుండె నిండిన ప్రశ్న. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క లేఖన భాగం 77వ కీర్తన 7వ వచనం 8వ వచనం. ఈ కీర్తన రాసింది ఆసాపు దైవజనుడు. ఆసాపు దైవజనుడు తన జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలు, పోరాటాల మధ్యలో ఆయన దేవుని మీద అవిశ్వాసంతో కాదు కానీ విశ్వాసపు దారిలో మరింతగా దేవునికి సమీపమయ్యేటట్లుగా తాను ఎదుర్కొంటున్నటువంటి ఆ స్థితిగతుల్లో తన హృదయపు ఆక్రందన, హృదయపు కేక అని మనం చెప్పొచ్చు. దేవుడు నిత్యము నన్ను మర్చిపోయాడా? ఆయన కృప నాకు బొత్తిగా దూరం అయిపోయిందా? నిత్యము ఆయన విడనాడునా అంటూ ఆయన ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు నిత్యము విడనాడునా? 7, 8, 9 వచనాలు ఒకే ప్రశ్న మీద ప్రశ్న. దేవుని కోపము దూరం అయిపోయిందా? ఆయన నా మీద తన ప్రేమను దూరం చేసుకున్నాడా? ఆయన కోపగించి వాత్సల్యం చెప్పకుండా మానిపోయాడా అంటూ తన జీవితంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల్ని అక్కడ ఆయన కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నాడు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా మనము వెళ్తున్నటువంటి మార్గాల్లో పడుతున్న ఆవేదన, కన్నీళ్ళ మధ్యలో చాలా కాలంగా, దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞాపనలు, విన్నపాలు ఎంతకీ దేవుని వద్ద నుండి సమాధానం రానిటువంటి ఆ పరిస్థితుల్లో మనం కూడా అనుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవునికి నేను ఇష్టం లేదా? ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోడా? ఆయన కృప నాకు దూరం అయిపోయిందా? ఆయన కోపగించిన నా మీద వాత్సల్యం చూపించడా అంటూ అనేక పర్యాయాలు. నాకు బాగా గుర్తుంది, నేను ఇంకనూ అప్పుడు ఆ సమయంలో మినిస్ట్రీలో ఉన్నాను. ఎస్ఎన్ గారు రాసినటువంటి ఆ పాటలో ఈ భావన అక్కడ ధ్వనిస్తుంది. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినవి, ఆశ్రయదుర్గమా నా యేసయ్య. ఆశ్రయదుర్గమా నా యేసయ్య అన్న పాటలో దావీదు మాట రాశారు, ఈ పదాలు ఉపయోగించారు. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినవే, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా. నవజీవన మార్గములో నన్ను నడిపించుమా. హల్లెలూయా. సో ఈ దావీదు ఆసాపు తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచాడు. అంటే అది అవిశ్వాసం అని కాదు. దేవుని సన్నిధిలో దేవుని మీద తను ఎంతగా ఆధారపడి ఉన్నాడో, ఎంతగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడో, ఆయన యొద్ద నుండే నాకు సహాయం కావాలి, ఆయనే ఆదరించాలి, ఆయనే నా పరిస్థితుల్ని సరిచేయాలి, నా హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని, వేదనను, ఎదురవుతున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైన పోరాటాల్లో శత్రువైన సాతాను మీద జయమును కలిగి ముందున్న కాలమంతా దేవునికరంగా నేను ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆ మనసుతో ఆసాపు దైవజనుడు ఆ కీర్తన రాశాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ బాధలు, ఆ కన్నీళ్ళు, ఆ అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు, వీటన్నిటి మధ్యలో దేవుడు నిన్ను మర్చిపోయాడని
ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ దైవజనుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు మనం గమనిస్తే 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఆయన అంటున్నాడు, దేవుని యొక్క పూర్వకాలపు ఆ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యక్రియలను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఇజ్రాయిల్ ఎడల, పితరుల ఎడల చూపించినటువంటి ఆ యొక్క వాత్సల్యతను, వాగ్దానాల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటూ తన యొక్క ప్రాణమును ఆయన ఓదార్చుకుంటూ, ధైర్యపరుచుకుంటూ, దేవుని వాక్యం మీదనే, దేవుని యొక్క క్రియల మీదనే ఆయన విశ్వాసం ఉంచి తన యొక్క ప్రాణాన్ని ఆయన ఓదార్పు తెచ్చుకున్నాడు. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయము లేక నీ గుండె నిండి ఉన్న ప్రశ్న, దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవునికి నేనంటే ఇష్టం లేదా? దేవుడు నన్ను నిత్యము విడిచిపెట్టేస్తాడా? ఆయన ప్రేమ, ఆయన కృప మళ్ళా నా మీదకి తిరిగి రాదా అన్నటువంటి పరిస్థితులు ఒకవేళ నీ గుండెలో ఆక్రోషిస్తున్నాయనుకో, నీవు దేవుణ్ణి ఇంకా మరింతగా సమీపించాలని, దేవునిపై నీ ప్రేమ నీకు తగ్గలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నీకు సహాయం చేయాలని ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ స్థితిలోనే ఆ కీర్తనకాడైన ఆసపే అంటాడు, ఆయన వాత్సల్యమును నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన యొక్క 3 వచనాల్లో ఎదురైనటువంటి ఆ ప్రశ్నలకి 6 వచనాల్లో సమాధానాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆయన యొక్క వాత్సల్యతను ఆయన కనపరుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒకవేళ వెళుతున్న మార్గం, ఎదుర్కొంటున్న పరిస్థితులు, నీ యొక్క ఆవేదనలు అసాధారణమైగా కనబడవచ్చు. కానీ విశ్వసించు, దేవుని మీద నమ్మకం ఉంచు, తప్పకుండా ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. నిత్యముగా పితరులతో ఆయన చేసిన వాగ్దానం ఆయన నెరవేరుస్తూ నిన్ను బలపరచువాడై ఉన్నాడు. నీకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టుల తత్తులిన నా కృప నిన్ను విడిచిపోదు అని. పూర్వకాలపు జరిగిన సంగతులను జ్ఞాపకం తెచ్చుకొని ఆశాపు ధైర్యం తెచ్చుకున్నట్లుగానే మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి వాత్సల్యమైనటువంటి ఆయన ప్రేమను, ఆయన వాక్కులను, ఆయన యొక్క దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన యొక్క ఒంటరితనంలో, మన యొక్క ఓదార్పు లేని ఆవేదన పరిస్థితిలో దేవుడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు, చూడు మోనారి చేతిలో నేను చెక్కుకొని ఉన్నానని ఆయన వాగ్దానం చేసినట్లుగా నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయును అన్న మాటను మరలా పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. తప్పక సూర్యుడు ఉదయించు రీతిగా ఆయన నీ మీద తన నీతి కిరణాలు ఉదయింపచేయునుగాక. ఆయన నిన్ను కరుణించునుగాక. నీ స్థితిలో నువ్వు ఎక్కడైతే వేదనలతో కుంగిపోయి పడిపోయి ఉన్నావో ఆ స్థితి నుండి ఆయన నిన్ను లేపునుగాక. నీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దేవుని మీద విశ్వాసంతోనే అడుగు. తండ్రి ఆయన కనుక ఒక తండ్రి యొద్ద కుమారుడికి ఎంత వాత్సల్యత, ఎంత స్వేచ్ఛ ఉంటుందో నీకు నాకు ఆయన దగ్గర అంత స్వేచ్ఛ ఉంది. మనం అడుగుదాం. ఆ యొక్క ప్రభువుని మనసారా తండ్రి అని కేకవేసి నాకు సహాయం చేయండి అని ఆయన పిలుద్దాం. తప్పక ఆయన నిన్ను కరుణిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రం. మిత్రుడైనటువంటి ఆసాపు యొక్క నాయన జీవితంలో ఆయన గుండె నిండా ఎదురైనటువంటి ప్రశ్న, అయ్యా నింపబడిపోయినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం మిగిలినటువంటి 6 వచనాల్లో ఎంతగానో ఓదార్పునిచ్చినటువంటి మాటలు. ఆయన జీవితం అయ్యా ఇక సమస్యపోయి ఇక లేకపోయేటువంటి పరిస్థితి కాకుండా మీ వాక్కులు యందు, మీ యొక్క కార్యములందు అయ్యా వారు తమ జీవితాల్ని తెప్పరిల్ల చేసుకుంటూ నా ప్రభువా నీ సన్నిధిలో బలపడడానికి, మీ సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ఈ చివరి దినాల్లో మా అందరికీ కూడా అయ్యా ఒక ఆదరణ, ఒక ఓదార్పు, ఒక విశ్వాసం మేము కలిగి నడిపించబడేటట్లుగా నా ప్రభు రక్షకుడా మీరే సహాయం చేసి అయ్యా ఒక్కొక్కరిని ఆ వచనాల ద్వారా ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ఉన్న అయ్యా, ఇబ్బందులతో, నిందల అవమానాలతో ఒంటరిగా అయ్యా తమ జీవితాల్లో ముందుకు కొనసాగించలేని పరిస్థితులు ఎదురవుతున్నా వారందరినీ మీరు దర్శించండి. వారికి మీ కృపను కలిగింపచేయండి నాయన. మీ ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. కృపతో బలపరచండి, ఒక్కొక్కరిని ఓదార్చి ధైర్యపరిచి నడిపించమని నిత్యముగా నాయన మీరు వాగ్దానం చేసినట్లుగా నాయన ఏ బిడ్డను మీరు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మరింతగా మీకు అయ్యా మాకు సమీపం, సాన్నిహిత్యం కలగాలనే మీరు ఒకవేళ సహనముతో మౌనంగా సమాధానంగా ఇవ్వకుండా ఉన్నారేమో అయ్యా. మా పొరపాట్లు, తప్పిదాలు తెలుసుకొని క్షమాపణ కోరుతూ మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు బయలుదేరినప్పుడే తండ్రి దూరముగా అతడు ఉండగానే చిన్న కుమారుడు నిమిత్తమై తండ్రి ప్రేమ పొర్లుకొచ్చింది కనుకనే తండ్రి తన స్థానాన్ని విడిచి కుమారుని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళినట్లుగానే మీరు మా కొరకు రాబోతున్నారు. మీరు మమ్మల్ని ఆదరించబోతున్నారు. మీరు మమ్మల్ని ధైర్యపరచబోతున్నారు. మా ఎడల మీరు అద్భుతాలు జరిగించబోతున్నారు. నిత్యముగా ఒక్కొక్క బిడ్డను ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి మీరు కృపతో నింపి నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చాలిందేడుగా ఉండి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు సర్వకాలం విడనాడు. ఆయన నిన్నెన్నడూ త్రోసివేయడు. ఆయన కృప నీకు ఎన్నడూ బొత్తుగా దూరం కాదు. శాశ్వతం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన మానకు నీడల కృప చూపిస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆయనకి మరింతగా సమీపించి ప్రార్థన చేయి. తప్పగా ప్రభు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండేది.